దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదిన దోప వేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుదాము. నీవు ఎలాగూ ఎరుగుదువని నతానియేలు ఆయన అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. ఈ యొక్క లేఖన భాగాల్లో చూసినప్పుడు ఫిలిప్పు అడుగుతున్నాడు యేసు ప్రభువాన్ని, నేను నీకు ఎలాగో తెలుసని. ఎందుకంటే నతానియేలు కోసం ప్రభు ముందుగానే చెప్పాడు. అతడు జీవితం కొరకు, అతని యొక్క బ్రతుకు కొరకు, అతని యొక్క భవిష్యత్తు కొరకు అనేక విషయాలు అతనితో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాలు, ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో మీ జీవితాలు కూడా, మీ బ్రతుకులు, మీ భవిష్యత్తు, మీ యొక్క గతించిన జీవితం, ప్రస్తుతం ఉన్న జీవితం, జరగబోయేటువంటి విషయాలు, మానవుని యొక్క బ్రతుకంతా ఎరిగినటువంటి వాడు యేసు ప్రభువారు. నిజమే, చెట్టు చాటున ఉన్నటువంటి ఆదాము యేసు ప్రభుకి తెలుసు. అందుకోసమని నువ్వు ఎక్కడ ఉన్నావన్నాడు. అంటే ఆయనకి కనబడక కాదు, ఆదాము చెట్టు చాటున ఉన్నాడనే విషయం దేవునికి తెలుసు. అలాగే చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య కూడా యేసుప్రభుకి తెలుసు. అందుకే జక్కయ్య ఆశ్చర్యపోయాడు. జక్కయ్య త్వరగా దిగి రమ్మన్నప్పుడు జక్కయ్య కూడా తన పేరు పెట్టి పిలిచినటువంటి ప్రభుని చూసినప్పుడు, ఆ మాట విన్నప్పుడు ఎంతో ఆశ్చర్యపోయి తన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నాడు. కాబట్టి చెట్టు చాటున దాగున్న ఆదాము, చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య, అలాగే చెట్టు క్రింద ఉన్నటువంటి ఈ ఫిలిప్పు, వీళ్ళందరి జీవితాలు, మనం ఎక్కడ ఉన్నా ప్రభువుకి మన బ్రతుకంతా కూడా తెలుసు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో మనం సాగిపోవాలి. ఆయన మనల్ని పరిశోధించి తెలుసుకున్నాడు. 139వ కీర్తన ఎన్నో విషయాలు మనం చూస్తాం. కాబట్టి మన జీవితం, మన సమస్యలు, మన పరిస్థితులు, మన జీవితం అంతా కూడా ఎరిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన అందరినీ ఎరిగినవాడు. ఏం చెయ్యాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో మన జీవితంలో ఆయన చేయగలడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ నిరీక్షణతో, విశ్వాసంతో, నమ్మకంతో ఈ లోకయాత్రలో ముందుకు సాగిపోదాం. ఈ మాటలు వింటున్నా మీ అందరికీ ప్రభు అట్టి కృప అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.